step of x equal to 2 or otherwise step of 2.5. ఇలా రాసామంటే అర్థం ఏంటంటే స్టెప్ ఆఫ్ 2.5 ఉంది కదా, ఇది 2.5 దీనికి కరెక్ట్ గా లెఫ్ట్ లో ఉన్న ఇంటీజర్ దీనికంటే తక్కువ ఉండాలి, దీనికంటే తక్కువ ఉండాలి, గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ 2.5 అంటే 2. అంటే ఈ 2.5 లో ఇంటీజర్ పార్ట్ ఉంది కదా, ఆ ఇంటీజర్ పార్ట్ వస్తుంది 2. సపోజ్ లెట్ us say స్టెప్ ఆఫ్ 3.7. 3.7 అంటే అర్థం ఏంటంటే ఇందులో ఇంటీజర్ పార్ట్ ఉంటుంది. ఇంటీజర్ పార్ట్ అంటే 3. అంటే మనం రాస్తున్న 3 వాల్యూ ఏంటది, గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ 3.7 అంటే 3.7 కంటే తక్కువ ఉండే మాక్సిమం వాల్యూ ఉన్న ఇంటీజర్ అన్నమాట. అంటే ఇది 3. అంటే x కనుక ఒక వాల్యూ ఉంటే స్టెప్ ఆఫ్ x అనేది దాని ఇంటీజర్ పార్ట్ వస్తుంది, అన్నమాట. అంటే x అనేది ఒక రియల్ నెంబర్ ఉంటే స్టెప్ ఆఫ్ x అంటే ఇలా బ్రాకెట్ ఆఫ్ x దీని గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటారు. ఈ గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ x అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఉన్న ఇంటీజర్ పార్ట్ అన్నమాట, దాంట్లో ఉన్న ఇంటీజర్ పార్ట్. సపోజ్ లెట్ us say x equal to 2. x equal to 2 అంటే స్టెప్ ఆఫ్ x అంటే స్టెప్ ఆఫ్ 2. ఇది ఇంటీజర్ కాబట్టి సేమ్ వాల్యూ వస్తుంది. ఇది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ పార్ట్ అంటే 2నే. ఇంటీజర్ పార్ట్ ఆఫ్ x అంటే ఇది ఇంటీజరే కాబట్టి అదే వస్తుంది సేమ్ 2.0 కదా, డెసిమల్ ఏం లేదు కదా. అంటే ఇది ఇంటీజరే కాబట్టి దీని ఇంటీజర్ పార్ట్ ఏమొస్తుంది 2. అంటే అర్థం ఏంటంటే స్టెప్ x అంటే సింపుల్ గా స్టెప్ x అంటే ఇంటీజర్ పార్ట్ ఆఫ్ x. స్టెప్ x అంటే అర్థం ఏంటంటే ఈ బ్రాకెట్ పెట్టి లోపల ఒక x ఉన్నప్పుడు దాని యొక్క ఇంటీజర్ పార్ట్ అని అర్థం. చూడండి మనం రాస్తుంది స్టెప్ ఆఫ్ 2.5 దీని యొక్క ఇంటీజర్ పార్ట్ ఎంత 2. స్టెప్ ఆఫ్ 3.7 దీని యొక్క ఇంటీజర్ పార్ట్ ఎంత 3. 2. స్టెప్ ఆఫ్ 2 దీని యొక్క ఇంటీజర్ పార్ట్ అంటే అదే 2. అది ఇంటీజరే కాబట్టి ఇది. సపోజ్ లెట్ us say స్టెప్ ఆఫ్ -2.5. ఇప్పుడు ద గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ దిస్ అంటే -3 రాయాలి. చూడండి -3 రాయాలి. దీనికంటే తక్కువ ఉన్న ఇంటీజర్ ఏమవుతుంది, దీనికంటే తక్కువ -2.5. చూడండి -2.5. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ దిస్ అంటే -3. నెగిటివ్ వచ్చినప్పుడు మాత్రం -2.5 ఉంటే -2 రాయకూడదు, ఎందుకంటే దీనికంటే తక్కువ ఉన్న గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏది, ఇటు పక్క ఏమేమి ఉంటాయి -3 -4 అండ్ సో ఆన్. గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ -2.5 అంటే మనకి -3. అది నెగిటివ్ వచ్చినప్పుడు మాత్రం మనకి దీనికి లెఫ్ట్ లో ఉన్న ఇంటీజర్, ఇందాక కూడా లెఫ్ట్ లో ఉన్న ఇంటీజర్ రాసింది 2, దీనికి లెఫ్ట్ లో ఉన్న ఇంటీజర్ 2 అవుతుంది. నెగిటివ్ నెంబర్ కాబట్టి దీనికి లెఫ్ట్ లో ఉన్న ఇంటీజర్ ఏమవుతుంది -3 అవుతుంది. స్టెప్ ఆఫ్ -2.5 అంటే -3. సపోజ్ స్టెప్ ఆఫ్ -10.7 అంటే ఏం రాయాలి -11 రాయాలి. -11 జస్ట్ ఈ నెంబర్ కి లెఫ్ట్ లో ఉన్న ఇంటీజర్ రాయాలి. ఇది సపోజ్ ఇంటీజర్ ఉందనుకో, సపోజ్ -10 అని ఉంది, ఇదంటే మళ్ళీ -10. ఇంటీజర్ పార్టే కదా ఉంది, ఇది ఇంటీజరే కాబట్టి ఇది ఇంటీజర్ అవుతుంది. అంటే ఏంటంటే ఇఫ్ x is any real number, then step of x అనేది ఎప్పుడు కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x ఉంటుంది. చూడండి ఒకసారి అన్ని తీసుకోండి. ఇక్కడ x 2, స్టెప్ ఆఫ్ 2.5 అంటే ఏంటి 2. అర్థమైంది కదా, అంటే x అనేది 2.5, స్టెప్ ఏ వచ్చింది 2 లెస్ దాన్ 2.5. స్టెప్ ఆఫ్ 3.7 ఎంత వచ్చింది 3 అనేది లెస్ దాన్ 3.7. ఏ నెంబర్ అయినా దానికి లెఫ్ట్ సైడ్ ఇంటీజర్ రాస్తున్నాం అంటే ఏంటి, ఆ స్టెప్ x అనేది ఆ నెంబర్ కంటే తక్కువ ఉంటుంది. స్టెప్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x ఉంటుంది. చూడండి
if x is integer, then step x equal to x. Integer అయితే గనక సపోజ్ step of 2 అంటే ఎంతమ్మా 2 అంటే integer. If x is integer then step of x equal to x. If x is non-integer, if x is not integer then step of x ఎలా ఉంటుంది less than x ఉంటుంది. less than x ఉంటుంది. కావాలని చూడండి ఎగ్జాంపుల్ let x equal to 3.5. step of x value ఎంతమ్మా step of x value అంటే 3. చూడండి x చూడండి step x చూడండి. సో step x ఎలా ఉంది less than x ఉంటుంది. step x ఎలా ఉంది నాన్ ఇంటీజర్ అయితే గనక ఎప్పుడు కూడా step x less than x ఉంటుంది. step of x అనేది ఎప్పుడు కూడా less than or equal to x ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదా ఎప్పుడు కూడా less than or equal to x ఉంటుంది. సో ఈక్వల్ టు x ఎప్పుడు అవుతుందంటే when x is integer step x will be equal to x. సో when x is non integer step x will be less than x. జస్ట్ స్టెప్ లోపల ఏదైనా ఉంటే కనుక అర్థం ఏంటంటే దాని యొక్క ఇంటీజర్ పార్ట్ రాయాలి. సపోజ్ మీకు ఏరియా ఆన్సర్ 15/2 వచ్చింది అనమాట. సపోజ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో మీకు ఏరియా కనుక్కోమన్నారు 15/2 వచ్చింది. ఓకేనా స్టెప్ ఆఫ్ ఏ అని అడుగుతారు. స్టెప్ ఆఫ్ ఏ పక్కన బ్రాకెట్ లో వేర్ దిస్ బ్రాకెట్ ఈస్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అని ఇస్తారు. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అని ఇస్తారు అంటే చూడరా ఇప్పుడు మీకు ఏరియా 15/2 ఇలా వచ్చింది అనమాట. దీన్ని స్టెప్ ఆఫ్ ఏ అని అడుగుతారు. ఇలా ఇచ్చి బ్రాకెట్ లో ఇలా ఇండికేట్ చేస్తారు వేర్ దిస్ ఇండికేట్స్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. బ్రాకెట్ లో ఇలా ఇవ్వాలి అంటే ఈ బ్రాకెట్స్ ఇండికేట్స్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అని ఇచ్చినప్పుడు మాత్రమే దీన్ని స్టెప్ గా తీసుకోవాలి. అది ఇవ్వకపోతే మామూలు బ్రాకెట్స్ అవుతాయి. అర్థమైంది కదా మీకు ఏ 15/2 వచ్చిందిరా స్టెప్ ఏ ఎంత ఇది 7.5 కదా స్టెప్ ఆఫ్ 7.5 ఎంత 7 ఆన్సర్. అట్లా అంతకుముందు ఎగ్జామ్స్ అప్పుడు కూడా చెప్పాను ఇది. అట్లా మనకి స్టెప్ అంటే ఏమి లేదు దాని యొక్క ఇంటీజర్ పార్ట్ రాయటమే రైట్. సో దిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ స్టెప్ ఎక్స్ అనేది మనకి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటారు. చూ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది చూడండి y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ ఈస్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఇలా అంటారు. ఈస్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ స్టెప్ ఎక్స్ అనే దాన్ని గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. దీని డొమైన్ ఏంటి దీని డొమైన్ అనేది ఏ రియల్ నెంబర్ కైనా డిఫైన్ అయింది. మీరు ఏ రియల్ నెంబర్ అయినా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి దానికి ఏదో ఒక రియల్ వాల్యూ వస్తుంది. ఏది డిఫైన్ కాకుండా ఉండదు కదా ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఇంటీజర్ పార్ట్ ఉంటది కదా. రియల్ నెంబర్ కి ఇంటీజర్ పార్ట్ ఉంటదిగా అంటే ఏ ఎక్స్ అయినా పెట్టండి దానికి ఇంటీజర్ పార్ట్ ఉంటుంది. అంటే డొమైన్ అనేది దేనికైనా డిఫైన్ అయింది. ఇది అన్డిఫైన్డ్ వాల్యూ అనేది ఏమీ ఉండదు. అర్థమైంది కదా అంటే డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్. సో స్టెప్ ఎక్స్ అనేది ఎలా ఉంటుంది ఎప్పుడు ఇంటీజరే. therefore is always integer. అంటే ఎక్స్ కనుక ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ ఎప్పుడు కూడా ఇంటీజరే వస్తుంది. అంటే స్టెప్ అని ఇస్తేనే ఇంక దీనికి వాల్యూస్ అన్ని కూడా ఇంటీజర్ వాల్యూసే వస్తాయి. అది పాజిటివ్ ఇంటీజర్ కావచ్చు నెగిటివ్ ఇంటీజర్ కావచ్చు. స్టెప్ ఆఫ్ 2.5 అనుకోమ 2 వస్తుంది పాజిటివ్ ఇంటీజర్. స్టెప్ ఆఫ్ -2.5 అంటే -3 వస్తుంది అంటే నెగిటివ్ ఇంటీజర్. అట్లానే స్టెప్ ఆఫ్ 0 అంటే 0. అర్థమైంది కదా దానికి మనకి పాజిటివ్ ఇంటీజర్ రావచ్చు నెగిటివ్ ఇంటీజర్ రావచ్చు 0 రావచ్చు బట్ ఇంటీజర్సే వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ చూడండి ఒకసారి if k is an integer చూడండి
ఇఫ్ k ఈజ్ ఇంటీజర్ అమ్మా, k అనేది ఇంటీజర్ అన్నమాట. అప్పుడు మనం స్టెప్ ఆఫ్ x ప్లస్ k అని వచ్చింది అనుకోరా. చూడండి, స్టెప్ ఆఫ్ x ప్లస్ k అంటే దీన్ని ఇలా రాయొచ్చు, k బయట రాసేయచ్చు, స్టెప్ x ప్లస్ k, స్టెప్ x ప్లస్ k, స్టెప్ x ప్లస్ k అన్నమాట. సపోజ్ మనం ఇలా ఉందిరా, చూడండి ఒకసారి, సపోజ్ మనకి చూడండి ఒకసారి 2.5 ప్లస్ 3 ఉంది, 2.5 ప్లస్ 3, k అంటే 3 అన్నమాట, k అంటే 3 రైట్, x అంటే 2.5. దీనికి కనుక్కుందాం. చూడండి ఇది ఎంత వాల్యూ, ఇది 5.5, దీని యొక్క ఇంటీజర్ పార్ట్ అంటే ఎంత 5, దీని యొక్క ఇంటీజర్ పార్ట్ అంటే ఎంత 5. సో దేర్ఫోర్ ఈ వాల్యూ కనుక్కుందాం. చూడండి RHS వాల్యూ అంటే స్టెప్ ఆఫ్ 2.5 ప్లస్ 3, స్టెప్ ఆఫ్ 2.5 అంటే ఎంత 2 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత 5. రెండు ఈక్వలేగా, స్టెప్ ఆఫ్ 2.5 ప్లస్ 3 అన్నా, స్టెప్ ఆఫ్ 2.5 ప్లస్ 3 అన్నా రెండు సేమ్ వాల్యూస్. అంటే అర్థం ఏంటంటే స్టెప్ ఆఫ్ x ప్లస్ an ఇంటీజర్ ఉన్నప్పుడు ఇది బయట రాయొచ్చు అన్నమాట, ఇంటీజర్ ఉన్నప్పుడు మాత్రమే, వేరే ఇంటీజర్ కాకపోతే బయట రాయకూడదు. అర్థమైంది కదా, ఇంటీజర్ ఉన్నప్పుడు బయట రాయొచ్చు. చూడండి క్లియర్ గా, ఇది 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 సమానమే కదా, అంటే ఇక్కడ స్టెప్ ఆఫ్ 2.5 ప్లస్ 3 డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఈ వాల్యూ కనుక్కున్నాం, స్టెప్ ఆఫ్ 2.5, ఈ 3 సెపరేట్ గా ఉంది. 2.5 కి స్టెప్ ఎంత 2 ప్లస్ 3 5, రెండు సేమే కదా. అంటే అర్థం ఏంటంటే మనకు ప్రాబ్లమ్స్ లో చూడండి, స్టెప్ ఆఫ్ x ప్లస్ 2 అని, స్టెప్ ఆఫ్ x ప్లస్ 2 ని 2 ఇంటీజర్ కాబట్టి ఇలా రాయొచ్చు, ప్లస్ 2 అలా రాయొచ్చు, లేకపోతే -1. సో దీన్ని -1 అనేది ఇంటీజరే కదా, బయట రాయొచ్చు -1. ఇలా వచ్చినప్పుడు రాయవచ్చు, x ప్లస్ 1/2 ఇలా వచ్చినప్పుడు రాయకూడదు, మళ్ళీ ఇలా వచ్చినప్పుడు రాయకూడదు. కాన్స్టెంట్ బయట ఎప్పుడు రాయొచ్చు అంటే ఆ కాన్స్టెంట్ అనేది ఇంటీజర్ అన్నప్పుడు బయట రాయొచ్చు, స్టెప్ బయట. అర్థమైంది కదా, స్టెప్ ఆఫ్ x ప్లస్ k ఈక్వల్ టు స్టెప్ x ప్లస్ k వెన్ k ఈజ్ ఇంటీజర్ అన్న, వెన్ k ఈజ్ ఇంటీజర్. ఇంటీజర్ కాకపోతే దీన్ని రాయకూడదు ఇట్లా, అన్ని కేసెస్ లో అది ట్రూ కాదనమాట. ఇంటీజర్ అయితే అన్ని కేసెస్ లో ట్రూ అవుతుంది, ఓకేనా. ఇట్లా ఉన్నప్పుడు స్టెప్ ఆఫ్ x ప్లస్ 2 ఉంది, దీని స్టెప్ x ప్లస్ 2, దీని స్టెప్ ఆఫ్ x మైనస్ 1, దీని స్టెప్ x, ఈ ఇంటీజర్ బయట రాసే -1 అంటే k అన్నమాట. సో నెక్స్ట్ చూడండి ఒకసారి, స్టెప్ ఆఫ్ -x ఉంటుందమ్మా, స్టెప్ ఆఫ్ -x, స్టెప్ ఆఫ్ -x, ఇది స్టెప్ ఆఫ్ -x ఉన్నప్పుడు ఇది మైనస్ స్టెప్ x, మైనస్ ఎప్పుడు బయట రాయొచ్చు అంటే ఇఫ్ x ఈజ్ ఇంటీజర్. x అనేది ఇంటీజర్ అయినప్పుడు మాత్రమే ఈ రెండు సమానం అవుతాయి. కావాలంటే చూడండి, x అనేది ఒక వాల్యూ తీసుకున్నాం, x అనేది సపోజ్ 3 తీసుకున్నాం, x అనేది 3 తీసుకున్నాం, ఇంటీజర్ కదా 3 అనేది. స్టెప్ ఆఫ్ -x క్యాల్కులేట్ చేయండి, స్టెప్ ఆఫ్ -x అంటే ఎంత -3, therefore this is -3. therefore step of -3 అంటే ఎంత, ఇంటీజరే కదా, దాని ఇంటీజర్ పార్ట్ అంటే -3. now calculate minus step of x, minus step of x అంటే minus step of x అంటే 3 రా, ఇదేం వస్తుంది, స్టెప్ ఆఫ్ 3 అంటే 3 నే కదా, ఈ రెండు సమానమేగా. స్టెప్ ఆఫ్ -x అన్నా మైనస్ స్టెప్ ఆఫ్ x అన్నా రెండు ఈక్వల్ ఎప్పుడు, when x is integer. if when x is integer step of -x అనేదాన్ని మైనస్ స్టెప్ x అని రాయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, అలా నాన్ ఇంటీజర్ ఉంది అనుకో, స్టెప్ ఆఫ్ -x ఈక్వల్ టు -1 మైనస్ స్టెప్ x. if x నాట్ an ఇంటీజర్, ఇదంటే నాట్ బిలాంగ్స్ టు అని, ఇదంటే అర్థం ఏంటంటే
నాట్ అన్ ఇంటీజర్, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్ అని అర్థం. అంటే ఎక్స్ ఇంటీజర్ కానప్పుడు స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే -1 మైనస్ స్టెప్ ఎక్స్ అని రాయొచ్చు. -1 మైనస్ స్టెప్ ఎక్స్ కావాలంటే చూడండి. సో సపోజ్ ఒక నాన్ ఇంటీజర్ తీసుకుందాం 2.5, ఒక నాన్ ఇంటీజర్ తీసుకుందాం 2.5. సో ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్. చూడండి, దిస్ ఈజ్ -2.5. సో స్టెప్ ఆఫ్ -2.5 అంటే ఎంత? -3. -2 రాయకూడదు, దీనికి లెఫ్ట్ లో ఉన్న ఇంటీజర్ రాయాలి. -3. ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ -1 మైనస్ స్టెప్ ఎక్స్. -1 మైనస్ స్టెప్ ఆఫ్ 2.5. -1 మైనస్ 2 అంటే ఎంత? -3. చూడండి, రెండు ఈక్వల్ కదా. స్టెప్ ఆఫ్ -x ఈక్వల్ టు -1 మైనస్ స్టెప్ ఎక్స్. సో దేర్ ఫోర్ ఈ రెండు వాల్యూస్ ఈక్వలే కదా మనకి. ఓకేనా? సో అట్లా మనకి ఎక్స్ ఇంటీజర్ అయితే కనుక స్టెప్ ఆఫ్ -x ఈక్వల్ టు మైనస్ స్టెప్ ఎక్స్. ఎక్స్ నాన్ ఇంటీజర్ అయితే కనుక స్టెప్ ఆఫ్ -x ఈక్వల్స్ టు -1 మైనస్ స్టెప్ ఎక్స్ రాయాలి. జాగ్రత్తగా నోట్స్ రాసుకోవాలమ్మా. నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు, రోజు నన్ను అడగొద్దు. సాయంత్రానికి మీరు క్లాస్ వినకుండా సార్ అప్లోడ్ చేయండి అంటే మాత్రం వాడిని క్విట్ చేస్తాను క్లాస్లో నుంచి. నేను 1 వీక్ అప్లోడ్ చేస్తాను, ఎప్పుడు అప్లోడ్ చేస్తాను నేను చెప్పలేను. వైఫై ప్రాబ్లంగా ఉంది, ఈ రోజు పెడితే 3 రోజులకు అవుతుంది విజయవాడలో. అర్థమైంది కదా? అది మీరు దాన్ని నమ్ముకొని క్లాసెస్ ఎగ్గొడితే మీరు లాస్ అవుతారు. నేను ఇంక అప్లోడ్ చేయను. క్లాసెస్కి రావాలి సీరియస్గా మీరు రోజు. మీరు యూట్యూబ్లో చక్కగా మీరు సినిమాలు చూసుకోవడానికి మా అమ్మ నేను యూట్యూబ్లో చూస్తానని చెప్పారు, మీరు అక్కడ చూడరు, పక్కన ఏదో కనపడుతూ ఉంటుంది. ఏ పవన్ కళ్యాణ్దో, ఏ బాలకృష్ణదో, లేకపోతే ఏ మహేష్ బాబుదో ఏదో సినిమా కనపడుతుంటది అక్కడ. చక్కగా అదొక సైడ్, ఇది ఒక సైడ్. అబ్బా ఈ డోర్ తెరవగానే అబ్బా ఇది కనపడిద్ది మనకి. మీ పేరెంట్స్ డోర్ తెరిచారనుకో చక్కగా శ్రీనివాస్ రెడ్డి సార్ యూట్యూబ్ ఛానల్ కనపడిద్ది. కిందకి స్క్రోల్ చేస్తారు, మళ్ళీ డోర్ మూయంగానే మళ్ళీ మహేష్ బాబు సినిమా కనపడింది. అర్థమైంది కదా? అందుకని ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి నాకు. నేను ఈ రోజు క్లాస్ ఈ రోజే అప్లోడ్ చేస్తాను గ్యారంటీ లేదు. అర్థమైంది కదా? మీరు ఎప్పుడూ 4 రోజుల తర్వాత చూసుకోండి, ఆదివారం కూర్చొని, అంతే. అర్థమైంది కదా? మీరు క్లాస్ ఎగ్గొట్టి నేను యూట్యూబ్ చూసుకుంటానంటే అది కుదరదు. ఈ రోజు నుంచి చూడండి, కావాలంటే మీరు నాకు ఆ మెసేజ్ కూడా పెట్టద్దు. ఫస్ట్ సార్ అప్లోడ్ చేయండి. నేను ఇక్కడ 2 గంటలు కష్టపడి చెప్తుంటే మీరు చక్కగా సినిమా చూసినట్టు, మహేష్ బాబు సినిమా చూసినట్టు చక్కగా మీరు చూస్తున్నారు. అందుకని నేను ఈ రోజు నుంచి గ్యారంటీ లేదు, నన్ను అడగొద్దు. సార్ ప్లీజ్ సార్ నేను మిస్ అయ్యాను, నేను వినలేదు క్లాసు, సార్ నాకు నెబ్బుట్టింది, అక్కడ నెబ్బుట్టింది, ఇక్కడ నెబ్బుట్టింది, ఇవన్నీ చెప్పొద్దు నాకు రీజన్. అప్లోడ్ చేసేది నా చాయిస్, మీ చాయిస్ కాదు. అర్థమైంది కదా? నేను ఎప్పుడో సండే చేస్తా, మొత్తం ఒకసారి చూసుకోండి, సాటర్డే చూసుకోండి మొత్తం. అందుకని మీరు కంపల్సరీగా క్లాసెస్ అటెండ్ కావాలి వినాలంటే, కంపల్సరీగా ఈ రోజు నుంచి. చూడండి, ఇది స్టెప్ ఆఫ్ -x అంటే -1 మైనస్ స్టెప్ ఎక్స్ అమ్మ ఇది. ఓకేనా? తర్వాత చూడండి, ఎప్పుడు కూడా మీరు ఇలా కాన్స్టెంట్ ఉన్నప్పుడు బయట రాయిద్దాం. ఇప్పుడు స్టెప్ ఆఫ్ 2x ఉందనుకో ఇలా రాయకూడదు, ఈక్వల్ టు 2 ఇంటూ స్టెప్ ఎక్స్ అని రాయకూడదు. ఇది ఎప్పుడు ట్రూ కాదు, ఇలా రాయకూడదు. స్టెప్ ఆఫ్ x+2 ఉంటే రాయొచ్చు స్టెప్ x+2 అని. స్టెప్ ఆఫ్ 2x ఉంటే ఇలా రాయకూడదమ్మా, 2 ఇంటూ స్టెప్ ఎక్స్ అని రాయకూడదు. కావాలంటే చూడండి, ఇక్కడ సపోజ్ x ఈక్వల్స్ టు 2.5 తీసుకోండి, ఒక x వాల్యూ తీసుకోండి. ఇక్కడ స్టెప్ ఆఫ్ 2x కనుక్కుంటున్నా చూడండి ఎంత. 2x అంటే 2 ఇంటూ 2.5 అంటే 5, ఇది 5 వచ్చింది కదా. ఇక్కడ 2 స్టెప్ ఎక్స్ కనుక్కున్నాను అనుకో, 2 ఇంటూ స్టెప్ ఆఫ్ 2.5 అంటే ఎంత? 4, రైట్? సో చూడండి, ఈ రెండు ఈక్వల్ కాదు కదా. అందుకని ఎప్పుడైనా ఇలా మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు రాయకూడదు బయట. ఎడిషన్ లో ఉందనుకో స్టెప్ ఆఫ్ x ప్లస్ కే అది రాయొచ్చు స్టెప్ x ప్లస్ కే అని. అర్థమైంది కదా? మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు కానీ డివిజన్ లో ఉన్నప్పుడు కానీ ఆ ఇంటీజర్ అనేది బయట రాయకూడదు. ఎడిషన్ లో కానీ సబ్స్ట్రాక్షన్ లో కానీ ఉన్నప్పుడు మీరు రాయొచ్చు. ఏంటమ్మా వంశీ చెప్పమ్మా, వంశీ చెప్పమ్మా.
వంశీ హ్యాండ్ రైజ్ చేసేవో డౌట్ చెప్పవే. చూడమ్మా నెక్స్ట్. చూడండి, ఇఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ గివెన్, ఇప్పుడు మనం ఎక్స్ ఏదైనా నెంబర్ ఇచ్చారనుకో మనం స్టెప్ ఎక్స్ కనుక్కోగలుగుతున్నాంగా. ఇప్పుడు ఎక్స్ ఏ నెంబర్ ఇచ్చినా మీరు స్టెప్ ఎక్స్ ఇమీడియట్ గా చెప్పొచ్చు, ఎందుకంటే అందులో ఉన్న ఇంటీజర్ పార్ట్ కదా అది. అలానే ఇప్పుడు మనకి అరే డౌట్ లేకంటే హ్యాండ్ రైజ్ చేయొద్దు, 2 సార్లు చూస్తాను క్విట్ చేస్తాను, 2 times ఛాన్స్, 3rd time క్విట్. డౌట్ లేకుండా మీరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. మధ్యలో మీకు డౌట్ ఉందా, ప్రాబ్లం అయిన తర్వాత నేను ఇదిగో ఏమైనా డౌట్ ఉందా అని అడుగుతా, అప్పుడు రైజ్ చేయండి. ఓరికే రైజ్ చేసుకుని ఏం ఉపయోగం, అర్థమైంది కదా. డౌట్ ఉంటే రైజ్ చేయండి, నో ప్రాబ్లం. మీరు ఈవినింగ్ చేస్తున్నారు, నేను ఆన్సర్ చేస్తాను కదా, అలానే డౌట్ ఉంటే నో ప్రాబ్లం. ఉత్త బాతాకానికి వద్దు, టైం మనకి షెడ్యూల్ ఉంటుంది కదా. చక్కగా మీరు ఫ్రీ టైంలో ఇటు విజయవాడ వచ్చారంటే చక్కగా కృష్ణా బ్యారేజ్ పైకి తీసుకెళ్ళి అటు ఇటు తిప్పి చక్క కబుర్లు చెబుతా, చక్కగా నీట్గా, అర్థమైంది కదా. ఆ పిజ్జాలు బర్గర్లు అన్ని పెట్టించి నీట్గా చక్కగా కూర్చోబెట్టి కారులో ఏంది కథా కమేమిషి అని చెప్పి చెబుతా. ఇది అది కాదు కదా, క్లాస్ కదా ఇది, అర్థమైంది కదా. మీరు క్లాస్లో చాలా సీరియస్గా ఉండాలి చదివేటప్పుడు. మీరు కావాలంటే విజయవాడ రండి, తిప్పుతా మొత్తం ఊరంతా కూర్చోబెట్టి. చూడండి ఒకసారి. చూడండి, ఇప్పుడు మనకి ఎక్స్ ఏదైనా నెంబర్ ఇచ్చారనుకోరా, దానికి స్టెప్ ఎక్స్ మనం ఈజీగా చెప్తున్నాం. 100.5 ఇచ్చారు, 100 అని చెప్తున్నాంగా. అట్లా కాకుండా ఇప్పుడు ఇంటీజర్ పార్ట్ ఇచ్చారనుకో, సపోజ్ స్టెప్ ఎక్స్ ఇచ్చారనుకో, మనం ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలి అనేది మనకి ఇప్పుడు క్వశ్చన్. ఇఫ్ చూడండి స్టెప్ ఎక్స్ ఈజ్ గివెన్, ఫైండింగ్ ఎక్స్, ఓకేనా. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, చూడండి కరెక్ట్గా చెప్పాలి. చూడండి, ఒక ఎక్స్ ఉందిరా, ఒక ఎక్స్ అనే నెంబర్ ఉంది, దానికి నేను చూడండి స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 1, దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అనేది అడిగాను. మీరు పేపర్ పైన రాసుకోండి. ఏం చెప్పాను, స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఇంటీజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 1, అంటే మనం కనుక్కోవాల్సిన నెంబర్లో ఇంటీజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 1, ఎక్స్ ఏంటి అని అడిగా. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆన్సర్ చెప్తాడు. అర్థమైంది. పేపర్ పైన ఒక్కొక్క మీరు అనుకున్న వాల్యూ రాసుకోండి, ఎక్స్ వాల్యూ, అర్థమైంది కదా. ఒకడు 1.1 సార్ అని చెబుతాడు, ఒకడు 1.2 సార్ అని చెప్తాడు, ఒకడు 1.3 అని చెప్తాడు, అర్థమైంది కదా. ఒకడు 1 చెప్తాడు, ఎందుకంటే స్టెప్ ఆఫ్ 1 అంటే ఎంత, 1 కదా. స్టెప్ ఆఫ్ 1.1 అంటే ఎంత, 1.1. 1.9 ఎంత, 1. స్టెప్ ఆఫ్ 1.999 ఎంత, 1. బట్ 2 అయితే ఎవడు చెప్పడు. 2 ఎవడు రాసుకున్నాడో మరి వాడు మరి సినిమా చూస్తున్నట్టు అక్కడ, అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్స్ 2 అయితే అవ్వదు కదా. స్టెప్ ఆఫ్ 2 ఎంత, 2 కదా. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పొచ్చు, మీరు రాసుకున్న నెంబర్స్ అన్ని కూడా 1 నుంచి 2 లోపే ఉంటాయి, 2 అవ్వదు, అర్థమైంది కదా. 1 అవుతుంది, 1 తర్వాత ఏ వాల్యూ అయినా అయింది. ఎక్కడి వరకు, 2 వరకు. అంటే చాలా ఉంటాయిగా 1 to 2 మధ్యలో, 1.1, 1.001 ఏ అయినా అవుతాయి. అంటే మీరు రాసుకున్న ఆన్సర్లు అన్ని ఇలా ఉంటాయి, చూడండి. దెన్ ఎక్స్ ఎలా ఉంటది, 1 to 2 ఉంటది, చూడండి. ఈ ఇంటర్వెల్ లో ఉంటుందిరా, ఎక్స్ 1 అయింది, 1 to 2, 1 కి 2 కి మధ్యలో ఉంటాయి మీ వాల్యూస్ అన్ని. అంటే స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ ఒక వాల్యూ కాదు, చాలా వాల్యూస్ ఉంటాయి, ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉంటాయి, అవునా కాదా. అంటే దీనికి ఇంటర్వెల్ రాయాలి. అంటే దేర్ ఫోర్ ఏంటి, ఎక్స్ లైస్ ఇన్ ద ఇంటర్వెల్ 1, 2, అంతే కదా.
2 కాదు, 2 క్లోజ్డ్ రాయకూడదు, 2 రాదు, మళ్ళా 1 అవుతుంది. 1 కి 2 కి మధ్యలో ఏ ఎక్స్ అయినా స్టెప్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇట్లా మనకి స్టెప్ ఆఫ్ ఎక్స్ కనుక నేను అడుగుతున్నాను, స్టెప్ ఆఫ్ ఎక్స్ కనుక ఎన్ ఎన్ అయితే వేర్ ఎన్ ఈజ్ ఇంటీజర్ అమ్మా. ఐ అంటే ఇంటీజర్, స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే కనుక ఎక్స్ ఏమవుతుందంటే ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఎన్ ప్లస్ 1. ఇది చూడండి, కావాలంటే ఇందాక మనం రాసాం కదా, ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఎన్ ఎంత, 1. ఎక్స్ బిలాంగ్స్ టు ఏమి రాయాలి, సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 2 అంటే ఇదంటే అర్థం ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు 1, 2 అని. ఎక్స్ కనుక ఎన్ నుంచి ఎన్ ప్లస్ 1 లో ఉంటే కనుక దాని ఇంటీజర్ పార్ట్ ఎన్ అవుతుంది. అర్థమైంది కదా, దేనికైనా అలా రాసుకోవచ్చు. సపోజ్ స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10, స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10, ఇది ఎన్ అన్నమాట. n ఈక్వల్ టు 10 అంటే x ఎక్కడ ఉంటది, 10 to 11 ఉంటది. x ఎక్కడ ఉంటది, 10 to 11. n to n ప్లస్ 1 రా, n ప్లస్ 1 ఓపెన్, ఎందుకంటే 11 రాదుగా, ఇక్కడ 11 పెడితే స్టెప్ ఆఫ్ 11 ఏంటి, 10 కాదు కదా, అంటే ఇది ఓపెన్ లో పెట్టాలి. 10 అయితే స్టెప్ 10, 10.1, 10.2 వాటన్నిటి కూడా స్టెప్ ఎంత, ఎవడో ఊగుతున్నాడు నిద్ర. చూడండి, మీరు వీడియో ఆఫ్ చేసినా నాకు ఇక్కడ వైబ్రేషన్స్ వినపడతా ఉంటాయి. అర్థమైంది కదా, ఎవడో ఊగుతున్నాడు అక్కడ, కంప్యూటర్ లో వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఊగుతుంటే కంప్యూటర్ ఊగుతూ ఉంటది ఇక్కడ. చూడండి జాగ్రత్తగా. సో 10 to 11 అమ్మా, అంటే ఏదైనా ఇంటీజర్ ఇచ్చినప్పుడు దాన్ని n అనుకోండి, దీనికి సంబంధించిన ఎక్స్ వాల్యూస్ ఏంటంటే n to n ప్లస్ 1 ఉంటాయి, n to n ప్లస్ 1 ఉంటాయి. చూడండి ఒకసారి నెక్స్ట్. అట్లా మనకు సపోజ్ నెగిటివ్ ఉంది అనుకో, నెగిటివ్ ఉంటే సపోజ్ -3, రైట్ ఆల్ వాల్యూస్ ఆఫ్ x ఫర్ విచ్ స్టెప్ ఆఫ్ x ఈక్వల్ టు -3 అన్నారు అనుకో, n -3 ఇక్కడ n -3 అంటే x ఎలా ఉంటది, n to n ప్లస్ 1, -3 ప్లస్ 1 అంటే x లైస్ ఇన్ ద ఇంటర్వెల్ -3, -3, -2 అమ్మా, ఇది ఓకేనా, ఇది -3, -2. అట్లా మనకి ఏదైనా n తీసుకోండి, ఇంటీజర్ ఉన్నప్పుడు n. సపోజ్ స్టెప్ ఆఫ్ x ఈక్వల్ టు 3/2, x ఎంత అని అడిగాను. స్టెప్ ఆఫ్ x ఈక్వల్ 3/2, x ఎంత, మనకి స్టెప్ ఆఫ్ x అనేది 3/2 రావాలి. 3/2 వస్తుంది అసలు రాదు కదా, ఇంటీజర్ కాదు కదా అది, అంటే నల్ సెట్, ఏమి ఉండదు, నో ఎక్స్. ఇంటీజర్ పార్ట్ ఇది, ఇదేమో ఏంటి, ఫ్రాక్షన్, ఇది అర్థమైంది కదా, ఇది ఇంటీజర్ కాదు కదా, 1.5. స్టెప్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చెప్పిన, ఇంటీజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ఇది ఇంటీజర్, ఇక్కడ ఇది ఇంటీజర్, ఇది నాన్ ఇంటీజర్, రెండు ఈక్వల్ కావు కదా ఇప్పుడు. అందుకని ఏంటి, నో వాల్యూ ఆఫ్ ఎక్స్, నల్ సెట్ అన్నమాట. ఏ వాల్యూ అయినా పెట్టండి, మీకు 3/2 వస్తుందా, రాదు కదా, ఎప్పుడు ఇంటీజర్ ఏగా వచ్చేది, అంటే ఏంటి, నల్ సెట్. చూడండి ఒకసారి నెక్స్ట్ పాయింట్. సపోజ్ స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు n అంటే ఇదమ్మా ఫార్ములా. చూడండి ఒకసారి నెక్స్ట్. స్టెప్ ఆఫ్ ఎక్స్ ఫార్ములాస్ చూడండి, ఇవి మనకి డొమైన్స్ కనుక్కునేటప్పుడు యూజ్ చేయాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అమ్మా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అంటే n అనేది మనకి ఇంటీజర్. స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, n అనేది ఇక్కడ n ఇంటీజర్, అన్నిట్లో కూడా n ఈజ్ ఇంటీజర్. స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, దీనికి మనకు ఆన్సర్ ఏం రాయాలంటే చూడండి ఒకసారి, x బిలాంగ్స్ టు n, ఇన్ఫినిటీ. చూడండి ఒకసారి ఎలానో చెప్తాను, చూడండి ఒకసారి జాగ్రత్తగా. చూడండి ఏమన్నారంటే మనం ఎలా కనుక్కోవాలంటే స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అర్థమైంది కదా, మీరు x చెప్పాలి, దాని ఇంటీజర్ పార్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండాలి. ఇందాక నేను 1 అంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే మనకి స్టెప్ ఎక్స్ మీరు చెప్పే వాల్యూస్ కి
స్టెప్ ఎక్స్ అనేది ఇంటీజర్ కదా, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు అండ్ సో ఆన్, ఏదైనా రావచ్చు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే దాని ఇంటీజర్ పార్ట్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే దాని ఇంటీజర్ పార్ట్ 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, ఏదైనా ఇంటీజర్ రావచ్చు. అంటే అప్పుడు మనకి అన్ని వాల్యూస్ వస్తాయి. స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 1 అయ్యే వాల్యూస్ ఎలా ఉంటాయి, 1 to 2 ఉంటాయి, 1 to 2. 2 అయ్యే వాల్యూస్ ఏ ఉంటాయి, 2 అయ్యే వాల్యూస్ 2 to 3. స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 3 అయ్యే వాల్యూస్ ఏ ఉంటాయి, 3 to 4. అట్లా అన్ని చాలా ఉంటాయి. స్టెప్ ఎక్స్ ఇన్ఫైనైట్ ఉంటాయి. అంటే ఏంటి, మనకి ఒకడేం చెప్తాడంటే ఇందులో సార్ 1.5 అంటాడు, ట్రూనే కదా. ఒకడేమంటాడు 2.3 సార్ అంటాడు, అది కూడా ట్రూనే కదా. ఎందుకంటే స్టెప్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వచ్చేది. అప్పుడు ఏం రాయాలి, ఈ అన్ని వాల్యూస్ రాయాలి. అంటే 1 to 2 రాయాలి, 2 to 3 రాయాలి, 3 to 4 రాయాలి. అంటే ఈ మొత్తం కలిపామనుకో ఎక్స్ బిలాంగ్స్ టు 1, ఇన్ఫినిటీ, 1, ఇన్ఫినిటీ. ఈ వాల్యూస్ కరెక్టే, ఈ వాల్యూస్ కరెక్టే, ఈ వాల్యూస్ కరెక్టే, అన్ని కలిపి రాయాలి, మొత్తం రాయాలన్నమాట. అంటే ఏంటి, 1 నుంచి మొత్తం ఇన్ఫినిటీ వరకు. అర్థమైంది కదా, 1 నుంచి ఇన్ఫినిటీ వరకు. అంటే స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ n, ఇన్ఫినిటీ రాయాలి. క్లోజ్డ్ n, ఇన్ఫినిటీ. సపోజ్ చూడండి, స్టెప్ ఆఫ్ ఎక్స్ మీకు ఇలా వచ్చింది, స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్, స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -4 ఇలా వచ్చింది. స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -4 వచ్చిందిరా. -4 వస్తే దీనికి ఏం రాయాలి ఆన్సర్. సో దేర్ 4x బిలాంగ్స్ టు n అంటే ఎంత, n అంటే -4 అంటే మనకేముంటుంది -4, ఇన్ఫినిటీ. స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఇంటీజర్ ఉండాలి, ఇక్కడ ఇంటీజర్ ఉండాలి, n అంటే ఇంటీజర్. ఇలా వచ్చినప్పుడు x బిలాంగ్స్ టు n, ఇన్ఫినిటీ. సో సపోజ్ చూడండి, సపోజ్ మనకి స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5, స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అమ్మ. స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అంటే స్టెప్ ఎక్స్ అనేది ఇంటీజర్ కదా. ఇట్లా గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు స్టెప్ ఆఫ్ ఎక్స్ ఇంటీజర్ కదా, 5 రాదుగా. గ్రేటర్ దాన్ 5 అంటే మనకు వచ్చే వాల్యూస్ ఎక్కడి నుంచి ఉంటాయి, స్టెప్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటీజర్. స్టెప్ ఆఫ్ ఎక్స్ కి ఏమేమి వాల్యూస్ వస్తాయి, 5 రాదు, 5 లేదు కదా, గ్రేటర్ దాన్ 5 అన్నారు కదా. అంటే ఇలా ఇచ్చిన దిస్ ఈజ్ నథింగ్ బట్ స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, అంతే కదా. ఇప్పుడు మనకి స్టెప్ ఆఫ్ ఎక్స్ కి ఏమేమి వాల్యూస్ వస్తాయిరా, స్టెప్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటీజర్ కదా, 6, 7, 8. ఇలా ఇచ్చిన అర్థం ఏంటంటే 5 రాదు కాబట్టి స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అని. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కదా మనకి ఇక్కడ. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే ఏం రాయాలి ఇక్కడ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే 6 to ఇన్ఫినిటీ. ఇక్కడ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంటీజర్ నుంచి తీసుకోండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. ఎందుకంటే స్టెప్ ఆఫ్ ఎక్స్ కి 6 అనేది లీస్ట్ వచ్చేది వాల్యూ. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఇదన్నా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 6 అని ఒకటే, రైట్. ఇట్లా మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n గుర్తుంచుకోండి, ఇక్కడ n to ఇన్ఫినిటీ, రైట్. స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 ఇచ్చారు. గ్రేటర్ దాన్ 5 ఇస్తే అర్థం ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అని అర్థం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ది మనకి స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. చూడండి ఒకసారి, స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అంటే అర్థం ఏంటంటే x బిలాంగ్స్ టు -ఇన్ఫినిటీ, n + 1. దిస్ ఈస్ ద ఆన్సర్.
మైనస్ ఇన్ఫినిటీ కామా n+1 చూడండి చూడండి ఇక్కడ ఇక్కడ అర్థమైంది. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 రా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సపోజ్ ఇలా ఉంది. స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే స్టెప్ ఆఫ్ ఎక్స్ కి ఏ వాల్యూస్ వచ్చే అవకాశం ఉందో అన్ని రాద్దాం చూడండి. అన్ని రాద్దాం. ఇటు నుంచి రాస్తా చూడండి. 3 రావచ్చు, 2 రావచ్చు, 1 రావచ్చు, 0 రావచ్చు, ఇంకెన్నైనా రావచ్చు. అంటే ఇటు 3, 2, 1, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇటు ఎంతైనా కావచ్చు. ఇంటీజర్ కదా, ఇటు చాలా ఇంటీజర్స్ ఉంటాయి కదా, ఇటు చాలా ఇంటీజర్స్ ఉంటాయి. అంటే మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. నెగిటివ్ వాల్యూస్ కి ఇటన్ని అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి చూడండి. స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 అంటే దీనికి రాద్దాం చూడండి. 0 అంటే ఎక్కడి నుంచి 0 to 1. స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 అంటే ఇది n to n+1 ఉంటుంది. సపోజ్ స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఎక్కడ ఉంటుంది 1 to 2 ఉంటుంది. సపోజ్ స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఎక్కడ ఉంటుంది 2 to 3, n to n+1 ఇందాక చెప్పా కదా ఈక్వల్ టు ఉన్నప్పుడు. సో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 3 అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది. స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 3. సో ఫైనల్ గా 3 నుంచి 4 వరకు ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడి నుంచి అన్ని వాల్యూస్ రాయాలి ఇక్కడ వరకు. అంటే ఇక్కడి నుంచి మైనస్ ఇన్ఫినిటీ నుంచి 4 వరకు అన్ని వాల్యూస్ రాయాలి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఈ అన్ని వాల్యూస్ ఇంకా పైన ఉంటాయి. -1, -2 అవన్నీ ఉంటాయి కదా. అక్కడ మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఈ 4 వరకు అన్ని వాల్యూస్ రాయాలి. 4 వరకు అన్ని వాల్యూస్ రాయాలి. అది ఫార్ములా. చూడండి ఇక్కడ n ఈక్వల్ 3 రా, n ఈక్వల్ 3 అంటే ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ఇన్ఫినిటీ కామా 4. అదే ఆన్సర్, ఇదే వచ్చింది మైనస్ ఇన్ఫినిటీ కామా n+1. ఈ ఫార్ములా గుర్తుంచుకుని సరిపోయింది. ఈ ఫార్ములా గుర్తుంచుకుని సరిపోయింది. చూడండి ఒకసారి. సపోజ్ ఇలా వచ్చింది మనకి. స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -7 వచ్చింది. n అంటే ఏంటి -7. ఇక్కడ n అంటే -7 అంటే మైనస్ ఇన్ఫినిటీ కామా -7+1 అంటే మైనస్ ఇన్ఫినిటీ కామా -6. ఎక్స్ ఎక్కడ ఉంటుంది మైనస్ ఇన్ఫినిటీ కామా -6. ఓకేనా. సపోజ్ ఇలా అడిగారు చూడరా. స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 6 అన్నారు. స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 6 మనకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు తెలుసు. లెస్ దాన్ 6 అంటే అర్థం ఏంటి 6 రాదు, దీని ముందుది ఏంటి. దిస్ ఇంప్లైస్ దట్ స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. లెస్ దాన్ ఆర్ స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 6 అంటే అర్థం ఏంటిరా 6 రాదు కదా. మరి మినిమం వచ్చేది మాక్సిమం వచ్చేది ఏంటి 5. అంటే స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 6 అన్నా 6 రాదు కదా. అంటే స్టెప్ ఆఫ్ ఎక్స్ వచ్చేది ఏంటి మాక్సిమం 5. స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 6 అన్నా స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్న ఒకటే. ఇక్కడ n ఎంత 5. సో మైనస్ ఇన్ఫినిటీ కామా చూడండి ఒకసారి. సో మైనస్ ఇన్ఫినిటీ కామా 5+1 అంటే ఎంత 6. మనం మెయిన్ గా ఈ రెండు ఫార్ములాలు గుర్తుంచుకుని సరిపోయింది. డొమైన్ కనుక్కునేటప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, x బిలాంగ్స్ టు n కామా ఇన్ఫినిటీ. స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, x belongs to -infinity comma n+1. ఈ రెండు ఫార్ములాస్ డొమైన్ లో వచ్చినప్పుడు మనకి ఇది రాయాలి. డొమైన్ లో వచ్చినప్పుడు చూడండి ఒకసారి. మనం సపోజ్ ఫైండ్ చూడండి డొమైన్స్ అడుగుతారు చూడండి. ఫైండ్ డొమైన్ ఆఫ్ రూట్ ఆఫ్ చూడండి ఒకసారి. రూట్ ఆఫ్
step of x plus 7 minus 7 చూడండి ఒకసారి step of x plus 1 minus 7 దానికి డొమైన్ కనుక్కోవాలి పక్కన ఇలా ఇస్తారు వేర్ ఎప్పుడైనా ఇలా ఇస్తారు ఇలా బాక్స్ పెట్టి మధ్యలో డాట్ పెడతారు డినోట్స్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఇస్తారు మనకు అక్కడ ఎగ్జామ్ లో ఇలా ఇచ్చి వేర్ దిస్ బ్రాకెట్ డాట్ డినోట్స్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటంటే ఈ బ్రాకెట్ ఇండికేట్ స్టెప్ ఆఫ్ అని అర్థం ఇంటీజర్ పార్ట్ ఆఫ్ అని అర్థం ఇలా ఇవ్వలేదు అనుకో మామూలు బ్రాకెట్ కింద తీసుకోవాలి అది అప్పుడు అది ఇంటీజర్ పార్ట్ అని కాదు మామూలు బ్రాకెట్ అన్నమాట ఎప్పుడైతే ఇలా డినోట్స్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అని ఇచ్చారో అది ఇంటీజర్ పార్ట్ ఆఫ్ x ప్లస్ 1 అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్ అంటే అది అర్థం చూడండి మనకు మామూలుగా రూట్ ఉన్నప్పుడు రూల్స్ ఏమి రాస్తాం రూట్ ఆఫ్ f ఆఫ్ x అంటే f ఆఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అదే రాయండి రూల్స్ అవే f ఆఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 minus 7 greater than or equal to 0 step of x plus 1 చూడండి ఇక్కడ ఇంటీజర్ ఉన్నప్పుడు బయట రాయొచ్చు అని చెప్పాగా minus 7 greater than or equal to 0 step of x minus 6 greater than or equal to 0 అంటే step of x greater than or equal to 6 ఏమొచ్చింది మనకి step of x greater than or equal to 6 దీనికి తగ్గ x వాల్యూస్ రాయాలి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అంటే ఎంత 6 therefore x belongs to n comma infinity n comma infinity this is the answer domain of this function is 6 comma infinity అట్లా మనకి ఈ రెండు గుర్తుంచుకుంటే మనకి స్టెప్ ఎప్పుడు వచ్చినా మనకి ఆ సొల్యూషన్ రాసేయచ్చు సపోజ్ ఇంకొకటి నెంబర్ 1 number 2 root of so 7 minus step of x minus 3 దీని యొక్క డొమైన్ కనుక్కోవాలి 7 minus step of x minus 3 దీని యొక్క డొమైన్ కనుక్కోవాలి మనం సో రూల్ ఏంటి రూట్ లోపల ఉన్నది ఏమి రాయాలి రూట్ న్యూమరేటర్ లో ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 రాయాలి డినామినేటర్ లో ఉంటే గ్రేటర్ దాన్ 0 రాయాలి అంటే ఇప్పుడు ఏమొస్తుంది మైనస్ ఆఫ్ దీన్ని స్టెప్ x మైనస్ 3 అవుట్ సైడ్ అంటే 10 మైనస్ స్టెప్ x 10 minus step x greater than or equal to 0 అంటే this is nothing but 10 greater than or equal to step x 10 greater than or equal to step x అటు నుంచి రాయండి ఇన్ఈక్వాలిటీ అంటే ఇటు నుంచి రాస్తే ఏదైనా ఒకటేగా step of x less than or equal to 10 step of x less than or equal to 10 so step of x less than or equal to n equal to 10 what is the answer x belongs to minus infinity comma 10 plus 1 until 11 that is the answer domain of this function domain of this function so next problem third domain of చూడండి ఒకసారి minus 6 minus చూడండి ఈ ఫంక్షన్ కి డొమైన్ కనుక్కోవాలి ఇది స్టెప్ x అన్నమాట ఈ ఫంక్షన్ కి డొమైన్ కనుక్కోవాలి చూడండి డొమైన్ సో దేర్ఫోర్ ఇన్సైడ్ ఉంది కదా ఇన్సైడ్ ఉన్నదాన్ని 1/root of f of x ఉంది అంటే రూట్ లోపల ఉన్నదాన్ని మనం ఏం రాయాలి గ్రేటర్ దాన్ 0 రాయాలి గ్రేటర్ దాన్ 0 సో రైట్ గ్రేటర్ దాన్ 0 minus 6 plus 5 step x minus step x whole square step x whole square okay kada
గ్రేటర్ దాన్ 0 రాయాలి. ఇప్పుడు ఏంటంటే ఇది స్టెప్ ఎక్స్ లో క్వాడ్రాటిక్ కదా, క్యాపిటల్ ఎక్స్ తీసుకోండి. స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్. స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ అంటే మనకు -6 ప్లస్ 5 క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 మైనస్ కామన్ తీస్తున్నా, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ తేవాలి. గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే మనకి మైనస్ ఆఫ్ దీని ఫ్యాక్టర్స్ ఏంటి, x మైనస్ 2 ఫ్యాక్టరైజ్ చేయండి, x మైనస్ 3 గ్రేటర్ దాన్ 0. x మైనస్ 3 గ్రేటర్ దాన్ 0 బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేయండి. ఒక్క నిమిషం ఇక్కడ -6 తీసేయండి, -6 తీసేయండి, దీనికి ఏం రాదు, -6 తీసేయండి. ఇక్కడ -6 తీసేసేయండి, -6 తీసేసేయండి. -6 తీసేసేయండి, దీనికి డొమైన్ కనుక్కోవాలి. చూడండి ఒకసారి. సో మైనస్ కామన్ తీస్తున్నాం, x స్క్వేర్ మైనస్ 5x గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0. నౌ మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ తో మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ ఇట్ విల్ బికమ్ లెస్ దాన్. ఎప్పుడైతే మైనస్ తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తామో గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది. లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ అవుతుంది. ఇప్పుడు మనకి క్వాడ్రాటిక్ కామన్ తీస్తున్నాం, x into x minus 5 less than 0. x into x minus 5 less than 0 అంటే మనకి దీనికి రూట్స్ ఏంటి, 0, 5. ఇది ఆల్ఫా, ఇది బీటా. therefore x lies in the interval 0, 5. x lies in the interval 0 to 5. x అంటే ఏంటి, మనం స్టెప్ x తీసుకున్నాం. చూడండి ఒకసారి. సో x అంటే ఏం తీసుకున్నాం, స్టెప్ x. సో therefore మనకేం వచ్చింది, x lies between 0 and 5. సో 0 less than step x less than 5. 0 less than step x less than 5 ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు మనము స్టెప్ x అనేది 0 to 5 ఉందమ్మా. స్టెప్ x అనేది 0 to 5. దీన్ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే 0 to step x. First side inequality number 1, number 2 less than 5. ఈ ఫస్ట్ సైడ్ ఇన్ఈక్వాలిటీ తీసుకోండి, 0 less than step x. దీన్ని సాల్వ్ చేద్దాం. స్టెప్ x less than 5 దీన్ని సాల్వ్ చేద్దాం. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకుంటే దీన్ని సాటిస్ఫై అవుతుంది అన్నమాట. చూడండి ఒకసారి. స్టెప్ x అనేది గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే అర్థం ఏంటి, 0 అవ్వదు, 1 నుంచి స్టార్ట్ అయ్యింది దానికి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అంటే ఫార్ములా ఏంటి, x బిలాంగ్స్ టు n. n అంటే ఇదిరా n. x బిలాంగ్స్ టు 1, ఇన్ఫినిటీ. 1, ఇన్ఫినిటీ. సో దిస్ ఈజ్ 1, రైట్? that is solution set of this one. నెక్స్ట్ స్టెప్ x less than 5 అంటే 5 అవ్వదు, దాని ముందుది less than or equal to 4. less than or equal to n ఫార్ములా ఏంటి, x belongs to minus infinity, -∞, 4 plus 1 అంటే x belongs to, చూడండి ఒకసారి, x belongs to -∞, 5. ఇది 2. సో డొమైన్ అంటే 1 ఇంటర్సెక్షన్ 2 అమ్మా. డొమైన్ ఈక్వల్ టు 1 ఇంటర్సెక్షన్ 2. 1 ఇంటర్సెక్షన్ 2 అంటే దీనికి కామన్ వాల్యూస్. ఇది 1 to ఇన్ఫినిటీ ఉంది, 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంది. ఇదేమో -∞ నుంచి 5 వరకే మాక్సిమం. దీనికి కామన్ వాల్యూస్ ఏమున్నాయి, 1 to 5. 1 to 5. ఓకేనా? సో ఇది డొమైన్ అంటే. ఎప్పుడైనా మనకి స్టెప్ x ఇన్ఈక్వాలిటీ వచ్చినప్పుడు, ఇలా వచ్చినప్పుడు వన్ సైడ్ తీసుకోండి, ఇది ఇంకొక సైడ్ తీసుకోండి, ఇది. ఈ రెండు సాల్వ్ చేస్తే స్టెప్ x అనేది 0 to 5 ఉండాలంటే ఇది సాటిస్ఫై కావాలి, ఇది సాటిస్ఫై కావాలి, రెండు సాటిస్ఫై కావాలి. అంటే ఏంటి, దీనికి కనుక్కోండి ఇంటర్సెక్షన్ కామన్ వాల్యూస్ అన్నమాట. అప్పుడు దీన్ని సాటిస్ఫై చేస్తుంది, దీన్ని సాటిస్ఫై చేస్తా x.
అప్పుడు స్టెప్ x 0 to 5 ఉంటుంది. సో ఇది డొమైన్ మన రిక్వైర్డ్ ఫంక్షన్. డొమైన్ అంటే ఏం లేదు, రూల్ రాయాలి. కింద రూట్ లో f of x ఉంది కదా, ఈ రూల్ రాసాం. ఈ రూల్ రాస్తే మనకి స్టెప్ లో క్వాడ్రాటిక్ వచ్చింది. స్టెప్ x ఈక్వల్ క్యాపిటల్ X. ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఇది క్వాడ్రాటిక్ వచ్చేసింది. x తీసుకోగానే x కి ఇంటర్వెల్ కట్టండి, అప్పుడు స్టెప్ x కి ఇంటర్వెల్ వస్తుంది. ఆ ఇంటర్వెల్ కి మనకి సొల్యూషన్ రాయాలి. అదే డొమైన్. రూల్ రాయగానే స్టెప్ లో వస్తుంది ఇన్ఈక్వాలిటీ. ఆ స్టెప్ సాల్వ్ చేయడానికి ఈ రెండు యూజ్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి. So domain of 1 by root of చూడండి, దీనికి డొమైన్ కనుక్కోవాలి. దీనికి డొమైన్ కనుక్కోవాలి. చూడండి, దీనికి డొమైన్ కింద రూట్ లో ఉంది కాబట్టి మనకి రూట్ లోపలిది గ్రేటర్ దాన్ 0 రండి. గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ 0 రండి. గ్రేటర్ దాన్ 0, రైట్. స్టెప్ x ఈక్వల్ టు క్యాపిటల్ X అలా తీసుకోండి. దాన్ని సాల్వ్ చేద్దాం. ముందు చూడండి, x స్క్వేర్ ప్లస్ 2 క్యాపిటల్ X మైనస్ 3 గ్రేటర్ దాన్ 0. దీనికి ఫ్యాక్టరైజ్ చేయాలి. దీనికి ఫ్యాక్టరైజ్ అంటే మనకు ఫ్యాక్టర్స్ కట్టండి. దీనికి x ప్లస్ 3 ఇంటూ x మైనస్ 1 గ్రేటర్ దాన్ 0. దీనికి ఫ్యాక్టర్స్ దీనికి ఫ్యాక్టర్స్ కట్టాలి. x ప్లస్ 3 ఇంటూ x మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 అంటే మనకి దీనికి రూట్స్ ఏమొస్తాయి, మైనస్ 3, 1. మైనస్ 3, 1 అంటే ఇది ఆల్ఫా, ఇది బీటా, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ కాబట్టి x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా ఆల్ఫా. దీనికి సొల్యూషన్ ఎలా ఉంటుంది, బీటా కామా ఇన్ఫినిటీ. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ అంటే క్యాపిటల్ X అనేది మైనస్ ఇన్ఫినిటీ కామా ఆల్ఫా మీన్స్ మైనస్ 3 యూనియన్ 1 టు ఇన్ఫినిటీ. అంటే ఇది ఎలా ఉంటుంది, x లెస్ దాన్ మైనస్ 3 ఆర్ యూనియన్ అంటే ఆర్ అంటే ఉంటే x లెస్ దాన్ మైనస్ 3 ఉంటుంది, లేకపోతే x గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. అంటే ఇందులో ఎలాంటి వాల్యూస్ ఉంటాయి, లెస్ దాన్ మైనస్ 3 అన్ని వాల్యూస్ ఉంటాయి, గ్రేటర్ దాన్ 1 అన్ని వాల్యూస్ ఉంటాయి. నౌ capital X is what, step x. Therefore number 1, step x less than minus 3, step x less than minus 3 or step x greater than 1, step x greater than 1. less than minus 3 అంటే minus 3 ఉండదు. దీని ముందుది less than or equal to minus 4 ఉంటుంది. less than minus 3 అంటే minus 3 రాదు కదా, దాని ముందు ఇటు సైడ్ ఇంటీజర్ లెస్ దాన్ ఇంటీజర్ ఏది, మైనస్ 4. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ స్టెప్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ ఇన్ఫినిటీ కామా n ప్లస్ 1. n ప్లస్ 1 అంటే మైనస్ 3. దీనికి సొల్యూషన్ సెట్ ఇది. ఆర్ x ఇలా ఉండొచ్చు, లేకపోతే స్టెప్ x గ్రేటర్ దాన్ 1 అంటే 1 ఉండదు. నెక్స్ట్ ఇంటీజర్ నుంచి రాసుకోవాలి. స్టెప్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో x లైస్ వేర్ x belongs to n comma infinity. n అంటే ఇది 2 comma infinity. Therefore domain is nothing but x belongs to minus infinity comma, ఇక్కడ ఏంటంటే ఇవి రాయాలి minus 3 union 2 comma infinity. ఈ వాల్యూస్ కేమో స్టెప్ x less than minus 3 ఉంటది, ఈ వాల్యూస్ కేమో స్టెప్ x గ్రేటర్ దాన్ 1.
సో ఈఎక్స్ వాల్యూస్ రాయాలి యాజ్ వెల్ యాజ్ ఈఎక్స్ వాల్యూస్ రాయాలి. అంటే ఇవి నాకు ఆన్సరే ఇవి నాకు ఆన్సరే అన్నప్పుడు ఏం రాయాలి? అన్ని రాయాలి యూనియన్. ఇవి అవి అన్ని రాయాలంటే ఏం రాయాలి? యూనియన్ రాయాలి మధ్యలో. దీనికి కామన్ రాయాలంటే ఇంటర్సెక్షన్ రాయాలి. ఇప్పుడు ఏంటి? స్టెప్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ -3 అయ్యే ఎక్స్ వాల్యూస్ అన్ని రాయాలి, అలానే స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అయ్యే ఎక్స్ వాల్యూస్ అన్ని రాయాలి. అంటే ఈ వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ ఈ వాల్యూస్ అన్ని రాయాలి అన్నమాట. సో దిస్ ఈస్ ద డొమైన్. అట్లా మనకి స్టెప్ ఎక్స్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకి డొమైన్ కనుక్కోవడం. రెండే రెండు ఇన్ఈక్వాలిటీ, స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, x belongs to closed n comma infinity, step x less than n, x belongs to minus infinity comma open n plus 1. ఈ రెండు మనకు ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అను ఇందాక మనం రాసింది ఒక ఎక్స్ అనే రియల్ నెంబర్ ఇస్తే దాని ఇంటీజర్ పార్ట్ అంటే ఎక్స్ ఈక్వల్ 2.5 ఉందిరా, దాని ఇంటీజర్ పార్ట్ అంటే స్టెప్ ఎక్స్. ఏం రాసాం? 2 రాసాం. ఫ్రాక్షనల్ పార్ట్ అంటే అందులో ఉన్న ఫ్రాక్షన్ రాయాలి. అంటే 2.5 లో ఫ్రాక్షన్ ఏ ఉంటది 0.5. దట్ ఈస్ కాల్డ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. చూడండి ఒకసారి, ఎక్స్ ఈక్వల్ టు 2.5 రా. 2.5 అంటే మనకి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇలా డినోట్ చేస్తారు. అంటే దీన్ని ఫ్లవర్ బ్రాకెట్ లో ఇంక్లూడ్ చేస్తారు. ఇందాక స్క్వేర్ బ్రాకెట్స్ లో రాసాను, ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్ లో ఉంటుంది, పక్కన ఇస్తారు వేర్ ఫ్లవర్ బ్రాకెట్ ఇండికేట్స్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తారు. అప్పుడు మనం ఆ ఫ్లవర్ బ్రాకెట్ ఉన్నది ఫ్రాక్షనల్ పార్ట్ అని అర్థం చేసుకోవాలి. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 2.5 అయితే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత? 0.5. ఇదిగో చూడండి, ఇందులో ఫ్రాక్షన్ ఎంత? 0.5గా. అంటే మనం ఏం రాస్తున్నాం? మనం ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఉన్న ఎక్స్ లో నుంచి ఇంటీజర్ పార్ట్ తీసేస్తున్నాం అంతే. అది అంటే చూడండి, అదేగా మనకి ఎక్స్ అంటే ఎంత? 2.5 మైనస్ స్టెప్ ఆఫ్ 2.5 అంటే 2.5 మైనస్ 2 అంటే 0.5. 0.5 అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అంటే రియల్ నెంబర్ మైనస్ ఇట్స్ ఇంటీజర్ పార్ట్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ డెఫినిషన్ ఇస్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. సపోజ్ మనకి ఎక్స్ ఈక్వల్ మైనస్ 3.5 ఉంది, -3.5 ఉంది. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అన్నావు అనుకో, -0.5 చెప్పకూడదు. ఎందుకంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది ఎప్పుడు నెగిటివ్ చెప్పకూడదు. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది ఉంటే 0 ఉంటది, లేకపోతే పాజిటివ్ ఉంటది. ఎప్పుడు కూడా నెగిటివ్ రాయకూడదు. నెగిటివ్ అనేది అసలు ఉండదు. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే పాజిటివే ఉంటది. ఇక్కడ -0.5 అని చెప్పకూడదు మీరు. చూడండి ఒకసారి, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అంటే -3.5 మైనస్ స్టెప్ ఆఫ్ -3.5 అంటే -3.5 మైనస్ స్టెప్ ఆఫ్ -3.5 అంటే ఎంత? -4.
అంటే దిస్ ఈజ్ 4 మైనస్ 3.5 ఎంత 0.5. ఇది అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఇలా రాయకూడదు, చూడండి ఇలా రాశారా, ఇలా ఉంది కానీ సార్ ఇంటీజర్ పార్ట్ ఇది, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఇది అని ఫ్రాక్షనల్ పార్ట్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు. దీన్ని ఏం చేస్తామంటే చూడండి, దీన్ని ఇలా రాశారు మీరు, ఇది చెప్పకూడదు. ఏం రాయాలంటే -1 + 1 రాయాలి. ఎప్పుడు కూడా ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది పాజిటివ్ ఉండాలి. నేనేం చేశానంటే -1 + 1 రాశానమ్మా. ఇది -3 - 1 అంటే ఎంత -4, 1 - 0.5 0.5. ఇది ఇంటీజర్ పార్ట్ అంటే -4, ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఎంత 0.5. అర్థమైంది కదా. ఎప్పుడు కూడా ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి నెగిటివ్ కాకూడదు, దాని డెఫినిషన్ అది. డెసిమల్ పార్ట్ అంటే అది ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి, మీరు చెప్పేది పాజిటివ్ ఉండాలి. ఇది అంటే అర్థం ఏంటంటే సపోజ్ మనకి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా 0 to 1 ఉంటుంది. ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, అది ఎప్పుడు కూడా 0 to 1 ఉంటుంది వాల్యూ. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇంటీజర్, చూడండి, if x is integer then fractional part of x will be 0. Now suppose x equals 3 ra. What is fractional part of x? 0. For all integers fractional part of x will be what? 0. Integers కాకపోతే నాన్ ఇంటీజర్స్ అయితే గనుక fractional part of x. For non-integers x, always fractional part of x lies between 0 and 1. Non-integers x ki fractional part of x ఎప్పుడు కూడా 0 to 1 ఉంటుంది. 0 to 1. So next point. If k is an integer, then fractional part of x plus k equal to fractional part of x. Fractional part of x. Fractional part of x plus k is nothing but fractional part of x. అంటే చూడండి, సపోజ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x plus k అంటే ఏంటి? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటే డెఫినిషన్ ఏంటి? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటే డెఫినిషన్ ఏంటి? x మైనస్ స్టెప్ x, ఇది మొత్తం x అంటే దీని డెఫినిషన్ ఏంది? x అంటే x plus k మైనస్ స్టెప్ ఆఫ్ x plus k. ఇది లోపల ఉన్నదంతా x రా, x మైనస్ స్టెప్ x, దాని డెఫినిషన్ అది. సో దేర్ఫోర్ x plus k మైనస్ ఆఫ్, ఇది స్టెప్ ఆఫ్ x plus k అంటే ఏం చెప్పా? k ఇంటీజర్ అయినప్పుడు ఎలా రాయొచ్చు? సో k will get cancelled. x minus step x. This is nothing but fractional part of x. అంటే అర్థం ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x plus k అయినా ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అయినా ఒకటే. అంటే సపోజ్ ఇలా ఉంది చూడండి, x plus 5. Fractional part of x plus 5 is nothing but fractional part of x. అట్లానే fractional part of x minus 7 is nothing but fractional part of x. Fractional part of x plus k, when k is integer, is nothing but fractional part of x. చూడండి, ఇప్పుడు మనకి let x be any real number. Let x be any real number. Then ఆ రియల్ నెంబర్ అంటే అర్థం ఏ రియల్ నెంబర్ అయినా దాని ఇంటీజర్ పార్ట్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్.
ప్రతి రియల్ నెంబర్ కి ఒక ఇంటీజర్ పార్ట్ ఉంటది, అదే స్టెప్ ఎక్స్. ఒక ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటది, అదే మనకి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. సపోజ్ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 2.5 అంటే ఇదేంటిది 2 ప్లస్ 0.5. 2 అంటే ఏంటి? స్టెప్ ఎక్స్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? 0.5. అంటే ఎనీ రియల్ నెంబర్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ sum of its integer part of x plus its fractional part of x. This is the relation between x step x and fractional part of x. X equal to step x plus fractional part of x. X equal to step x plus fractional part of x. Next. Next one. చూడండి, లాగరిథమిక్ ఫంక్షన్ అమ్మ. నెక్స్ట్ చూడండి, లాగరిథమిక్ ఫంక్షన్. లాగరిథమిక్ ఫంక్షన్ చూడండి, కొంత అవగాహన ఉన్నా జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోండి, ఎక్కువ రాదు మనకి. లాగరిథమిక్ ఫంక్షన్ లో మనకి డొమైన్లు ఎలా కనుక్కోవాలనేది మనకి చూద్దాం. చూడండి ఒకసారి, ఇట్లా ఉందనుకోరా, అంటే y ఈక్వల్స్ టు log x to the base a. చూడండి ఒకసారి, ఇది log x అంటే లాగరిథం లోపల ఉంటుంది, దీన్ని బేస్ అంటారు. log x to the base a, ఇది f of x ఫంక్షన్. ఇది ఎప్పుడు డిఫైన్ అవుతుందంటే రూల్ ఏంటంటే log x to the base a ఎప్పుడు వచ్చినా x గ్రేటర్ దాన్ 0. లోపల ఉన్న x ఉంది కదా, లాగరిథం డిఫైన్ కావాలంటే ఎప్పుడు x పాజిటివ్ ఉండాలి. అలానే బేస్ a గ్రేటర్ దాన్ 0 కామా a నాట్ ఈక్వల్ టు 1. a గ్రేటర్ దాన్ 0 కామా నాట్ ఈక్వల్ టు 1. log ఆఫ్ బేస్ a అమ్మ, లోపల ఉన్న నెంబర్, లాగరిథం లోపల ఉన్న నెంబర్ x. ఎప్పుడు కూడా లాగరిథం డిఫైన్ కావాలంటే రూల్ ఏం రాయాలంటే ఈ x గ్రేటర్ దాన్ 0 ఉండాలి. నెగిటివ్ నెంబర్స్ కి డిఫైన్ కాదు లాగరిథం, ఎప్పుడు కూడా లోపల పాజిటివ్ నెంబర్స్ ఉండాలి. అలానే బేస్ అనేది బేస్ గ్రేటర్ దాన్ 0, బేస్ నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి. ఈ మూడు కండిషన్స్ రాయాలి డొమైన్ కనుక్కోవాలంటే. ఈ మూడు కండిషన్స్ రాయాలమ్మా డొమైన్ కనుక్కోవాలంటే. చూడండి ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం. సో సపోజ్ ఒక ఫంక్షన్ చూడండి, డొమైన్ ఎలా కనుక్కోవాలి. చూడండి ప్రాబ్లం చూడండి అమ్మా, ప్రాబ్లం. చూడండి, సపోజ్ ఫైండ్ డొమైన్ ఆఫ్ లాగ్. ఇలా ఒక ఫంక్షన్ ఉందా చూడండి, x minus 2 to the base x minus 3 ఇలా ఉంది. సో ఇక్కడ చూడండి, లోపల ఉండేది x రా, ఇది బేస్. అంటే మనకి రూల్ ఏం రాయాలి? x minus 2 గ్రేటర్ దాన్ 0, x minus 2 గ్రేటర్ దాన్ 0 కామా నెంబర్ 1, ఇది నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, a గ్రేటర్ దాన్ 0,
నెంబర్ 2 3 a not equal to 1. డెఫినెట్ గా ఇది నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి. నాట్ ఈక్వల్ టు 1. ఈ 3 రూల్స్ ఉన్నాయి కదా, ఈ 3 రూల్స్ రాసి మూడింటిని కామన్ గా ఉన్న వాల్యూస్ కనుక్కోవాలి. అంటే ఇదేంటిది x గ్రేటర్ దాన్ 2 నెంబర్ 1 అంటే x బిలాంగ్స్ టు 2 కామా ఇన్ఫినిటీ. నెంబర్ 2 ఇది 1 రా. నెంబర్ 2 x గ్రేటర్ దాన్ 3 ఏమొస్తుంది x బిలాంగ్స్ టు 3 కామా ఇన్ఫినిటీ. నెంబర్ 2. నెంబర్ 3 x minus 3 not equal to 1 అంటే x not equal to 4. నెంబర్ 3. సో నెంబర్ 1 కండిషన్ ఏమొచ్చింది మనకి x belongs to 2 కామా ఇన్ఫినిటీ. నెంబర్ 2 కండిషన్ ఏమొచ్చింది x belongs to 3 కామా ఇన్ఫినిటీ. నెంబర్ 3 x అనేది అసలు 4 కాకూడదు. అర్థమైంది కదా. సో చూస్తే మనకు 1 ఇంటర్సెక్షన్ 2 తీసుకుంటే 1 ఇంటర్సెక్షన్ 2 దీన్ని తర్వాత చూద్దాం. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకుందాం. 1 ఇంటర్సెక్షన్ 2 అంటే ఈ రెండింటికి కామన్ గా ఉన్న వాల్యూస్. ఏంటి? ఇది 2 టు ఇన్ఫినిటీ, అది 3 టు ఇన్ఫినిటీ. కామన్ గా అంటే 3 టు ఇన్ఫినిటీ. ఇందులో 4 ఉండకూడదు. ఇందులో 4 ఉంది కదా, అది తీసేయాలి. ఇందులో 4 ఉంది కదా, అది నాట్ ఈక్వల్ టు 4 ఉండాలి. ఎందుకంటే బేస్ అనేది నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి కదా. ఇందులో 4 ఉంది, ఆ 4 తీసేయాలి. therefore domain equal to x belongs to 3 comma 4. 3,4 యూనియన్. ఇందులో 4 తీసేసి అంతే. ఇలా రాయొచ్చు, లేకపోతే ఇలా అయినా రాయొచ్చు. 3 కామా ఇన్ఫినిటీలో నుంచి 4 తీసేసేయండి, ఇలా అయినా రాయొచ్చు. రెండిట్లో ఏది రాసినా కరెక్టే. నేనేం రాశానంటే 3 to 4 మళ్ళా 4 to ఇన్ఫినిటీ అంటే 4 లేనట్టే అర్థం అక్కడ. అట్లా మనకి log x to the base a ఎప్పుడున్నా మనం ఏం రాయాలంటే x గ్రేటర్ దాన్ 0, a గ్రేటర్ దాన్ 0, a నాట్ ఈక్వల్ టు 1. ఇలా x అంటే ఇది, a అంటే ఇది, x గ్రేటర్ దాన్ 0 రాశా. దీనికి రాశా 2 టు ఇన్ఫినిటీ వచ్చింది. అట్లానే బేస్ గ్రేటర్ దాన్ 0, దీనికి 3 టు ఇన్ఫినిటీ వచ్చింది. అట్లానే నాట్ ఈక్వల్ టు 1 అంటే నాట్ ఈక్వల్ టు 4. సో 1 కి 2 కి ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఏమొచ్చింది 3 టు ఇన్ఫినిటీ. అందులో మనకి 4 ఉండకూడదు. అంటే 4 తీసేయాలి అందులో నుంచి. దిస్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. అట్లా ఎప్పుడు లాగరిథమిక్ ఫంక్షన్ వచ్చినా log x టు ద బేస్ a తీసుకొని x గ్రేటర్ దాన్ 0, a గ్రేటర్ దాన్ 0, a నాట్ ఈక్వల్ టు 1 రాయాలి. నెక్స్ట్ చూడండి, లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి ఒకసారి. ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. చూడండి, డొమైన్స్ కనుక్కునేటప్పుడు నేను చెప్తున్న ఫార్ములా ఎప్పుడు వచ్చినా సరే ఈ రాయాలి. లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీస్ చూడండి ఒకసారి. మనకు మెయిన్ గా ఏంటంటే log x చూడండి ఒకసారి. log x టు ద బేస్ a ఈక్వల్ టు k అని ఉంటే, సపోజ్ log x టు ద బేస్ a ఈక్వల్ టు k అని ఉంటే గనక లాగరిథం ఎలిమినేట్ చేయాలంటే ఏం రాయాలని చూడండి. x ఈక్వల్స్ టు a పవర్ k అంటే a అటు పంపించి a పవర్ k రాయాలి. a పవర్ k అంటే సపోజ్ చూడండి, log x టు ద బేస్ 2 ఈక్వల్ టు 3. log x టు ద బేస్ 2 ఈక్వల్ టు 3. x వాల్యూ ఎంత అని అడిగారు అనుకో, చూడండి ఈ 2 అటు పంపించేసేయాలి. x ఈక్వల్ టు 2 క్యూబ్. ఈ 3 పైకి వెళ్ళింది, ఈ 2 అటు వచ్చింది 2 అంటే x ఎంత 8. అట్లా రాయాలి. log x టు ద బేస్ 2 log x టు ద బేస్ a ఈక్వల్ టు k అంటే x అంటే ఈ a టు ద పవర్ k అన్నమాట. సపోజ్ లాగరిథం సాల్వ్ చేసినప్పుడు మనకి ఎప్పుడు ఇన్ఈక్వాలిటీస్ వచ్చినా ఇప్పుడు ఒక 4 ఫార్ములాలు ఉన్నాయి. ఆ 4 ఫార్ములాలు యూజ్ చేసి మనం డొమైన్ కనుక్కోవాలి. చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1 ఇందులో ఏంటంటే ఇఫ్ a గ్రేటర్ దాన్ 1, చూడండి
ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 1 అయితే కనుక ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 1 చూడండి ఒకసారి నెంబర్ 1 ఏ గ్రేట్ అంటే ఎప్పుడు లాగరిథం ఇచ్చిన బేస్ చూసుకోవాలి. ఈ బేస్ ఉంది కదా ఏ అనేది కనుక గ్రేటర్ దాన్ 1 ఉంటే ఈ ఫార్ములాస్ రాయాలి. చూడండి log x to the base a greater than k ఇలా ఉందన్నమాట. గ్రేటర్ దాన్ k ఉంది. గ్రేటర్ దాన్ k అంటే లాగరిథం ఎలిమినేట్ చేయండి అన్నమాట. అంటే ఈ ఏ అటు పంపించామనుకో ఇక్కడ ఈక్వల్ టు ఏ పవర్ k అయింది కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇది సింబల్ x గ్రేటర్ దాన్ ఏ పవర్ k ఏ గ్రేటర్ దాన్ 1 ఉంటే కనుక ఈ లాగరిథం ఎలిమినేట్ చేస్తే ఇది x ఇది గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటుంది. x గ్రేటర్ దాన్ ఏ పవర్ k అన్నమాట. అది రాయాలి ఫార్ములా. log x to the base a గ్రేటర్ దాన్ k ఉన్నప్పుడు x గ్రేటర్ దాన్ ఏ పవర్ k రాయాలి ఫార్ములా. నెక్స్ట్ log x to the base a less than k ఉన్నప్పుడు చూడు x లాగరిథం ఎలిమినేట్ చేయండి లెస్ దాన్ ఇలా రాయాలి. చూడండి ఫార్ములా x లెస్ దాన్ ఏ పవర్ k ఇక్కడ 0 లెస్ దాన్ రాయాలి. ఎందుకంటే మనకి x అనేది పాజిటివ్ కూడా ఉండాలి కదా. లాగరిథం లో ఉంది కదా x అనేది పాజిటివ్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ లెస్ దాన్ ఏ పవర్ k ఉండాలి అన్నమాట. అంటే log x to the base a less than k ఉన్నప్పుడు ఎప్పుడైనా x లెస్ దాన్ ఏ పవర్ k ఉన్నప్పుడు 0 లెస్ దాన్ x లెస్ దాన్ ఏ పవర్ k రాయండి. x గ్రేటర్ దాన్ వస్తే రాయవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ పాజిటివ్ ఉంది కదా. అది ఏ పవర్ k అంటే ఆల్వేస్ పాజిటివ్. ఇక్కడ x లెస్ దాన్ ఏ పవర్ k అంటే x నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. బట్ లాగరిథంలో x ఎప్పుడు పాజిటివ్ ఉండాలి కాబట్టి ఎప్పుడు గ్రేటర్ దాన్ వచ్చినా ఏం రాయవసరం లేదు. ఇదే కనుక్కోవాలి. ఎప్పుడైనా లెస్ దాన్ వస్తే కనుక ఇటు పక్క 0 లెస్ దాన్ రాయాలి. చూడు ఎప్పుడైనా మనకి ఏ గ్రేటర్ దాన్ 1 ఉంటే ఇక్కడ గ్రేటర్ దాన్ అంటే లాగరిథం ఎలిమినేట్ చేస్తే సేమ్ ఉంటుంది గ్రేటర్ దాన్. ఏ గ్రేటర్ దాన్ 1 ఉంటే లెస్ దాన్ ఉంటే లాగరిథం ఎలిమినేట్ చేస్తే లెస్ దానే ఉంటుంది. సపోజ్ నెక్స్ట్ సపోజ్ ఇలా ఉంది k1 లెస్ దాన్ log x to the base a less than k2 ఇలా ఉంది. సో ఇప్పుడు లాగరిథం ఎలిమినేట్ చేస్తుంటే ఇక్కడ a పవర్ k1 ఇక్కడ a ఇన్ఈక్వాలిటీ ఉంటే అది రాయండి లెస్ దాన్ a పవర్ k2 అలా లాగరిథం ఎలిమినేట్ చేయాలి. ఓకే సో a గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఈ మూడు ఫార్ములాస్ అమ్మ. log x to the base a గ్రేటర్ దాన్ k అంటే ఇది, log x to the base a less than k అంటే ఇది, k1 to k2 అంటే జస్ట్ ఎలిమినేట్ చేయటమే, లాగరిథం ఎలిమినేట్ చేయటమే. సో నెక్స్ట్ చూడండి అలా కాకుండా బేస్ అనేది 0 to 1 ఉంటే కనుక ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఎలా అప్లికేషన్ చెప్తాను చూడండి. బేస్ కనుక 0 to 1 ఉంటే చూడండి ఒకసారి log x to the base a greater than k ఉంటే బేస్ 0 to 1 ఉంటే కనుక చూడండి ఎప్పుడైనా లాగరిథం ఎలిమినేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే ఆపోజిట్ లెస్ దాన్ వస్తుంది. ఏ పవర్ k 0 లెస్ దాన్ అంటే చూడండి ఇందాక ఇదే ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దానే వచ్చింది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే ఇక్కడ లెస్ దాన్ వస్తుంది. x లెస్ దాన్ ఏ పవర్ k లెస్ దాన్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ 0 లెస్ దాన్ బికాజ్ x మస్ట్ బి పాజిటివ్ ఆల్సో. ఇది రాయాలి ఫార్ములా 0 లెస్ దాన్ x లెస్ దాన్ ఏ పవర్ k. నెక్స్ట్ సెకండ్ log x to the base a less than k అయితే కనుక ఇప్పుడు లాగరిథం ఎలిమినేట్ చేస్తే x గ్రేటర్ దాన్ ఏ పవర్ k. చూడండి ఇక్కడ లాగరిథం ఎలిమినేట్ చేస్తే ఇందాక చూడండి x లెస్ దాన్ వచ్చింది, లెస్ దాన్ ఉంటే లెస్ దాన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే బేస్ 0 to 1 ఉన్నప్పుడు
లాగరిథం ఎలిమినేట్ చేస్తే లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ వస్తుంది. సో సపోజ్ నెక్స్ట్ థర్డ్ k1 less than log x to the base a less than k2 ఇలా ఉంది. ఇప్పుడు లాగరిథం ఎలిమినేట్ చేస్తాం చూడండి. a పవర్ k1 ఇక్కడ లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ x గ్రేటర్ దాన్ a పవర్ k2 ఇలా రాయాలి. ఇది ఇక్కడ లాగరిథం ఎలిమినేట్ చేస్తుంటే లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్, ఆపోజిట్ వస్తుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఉంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ 1 ఉంటే గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ వస్తుంది, లెస్ దాన్ ఉంటే లెస్ దాన్ వస్తుంది. 0 to 1 ఉంటే గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ వస్తుంది, లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ వస్తుంది. సో ఇవి మనకు ఫార్ములాస్. డొమైన్ ఎలా కనుక్కోవాలో చూడండి ఒకసారి. చూడండి చూడండి ఈజీగా మనం చేయొచ్చు. చూడండి ఫైండ్ డొమైన్ ఆఫ్, చూడండి ఒకసారి అందరూ ఫైండ్ డొమైన్ ఆఫ్ నెంబర్ 1. చూడండి ఒకసారి రూట్ ఆఫ్ log 2 3 minus x divided by x ఇలా ఉంది. Find the domain of root of log of 3 minus x by x to the base 2 ఇలా ఉంది, రైట్. సో మనకి రూట్ లోపల ఉంటే రూట్ f of x అంటే రూల్ ఏంటి? రూట్ లోపల గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, రైట్ ఫస్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఐఎమ్ రైటింగ్ ఈ లోపల వాల్యూ ఏదైతే ఉందో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాయాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, రైట్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నౌ లాగరిథం ఎలిమినేట్ చేయండి. లాగరిథం ఎలిమినేట్ చేస్తే ఇది ఏం రాయాలి? 2 పవర్ 0. చూడండి ఒకసారి 3 minus x divided by x గ్రేటర్ దాన్ ఈ 2 అటు పంపించండి. 2 పవర్ 0, 2 పవర్ 0 అంటే ఎంత? 1. 2 పవర్ 0 అంటే ఎంత? 1. సో ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీ మనం సాల్వ్ చేయాలి. ఈ 1 ని తీసుకురండి, ఈ 1 ని తీసుకురండి. మనం వేమీకరణ మెథడ్ ప్రకారం సాల్వ్ చేస్తాం. 3 minus x by x minus 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, minus 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా ఇటు ఏదైనా కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇటు తీసుకురండి. ఈ x అటు మల్టిప్లై చేయకూడదు, అది ఇటు తీసుకురండి. మనకు న్యూమరేటర్ డినామినేటర్ ఉంటాయి కదా, ఇదంటే ఏమవుతుంది? x ఎల్సిఎం కట్టండి. 3 minus 2x divided by x greater than or equal to 0. ఇది ఎలా ఉంది మనకి? f of x greater than or equal to 0, f of x greater than or equal to 0. మనం ఏం చేయాలి ఇలాంటి సాల్వ్ చేయడానికి? రూట్స్ అండ్ డిస్కంటిన్యూటీస్ కనుక్కోవాలి. రూట్స్ అంటే న్యూమరేటర్ ఈక్వల్ టు 0. రూట్స్ ఏంటి? x value is nothing but 3/2. x value is nothing but 3/2. డినామినేటర్ అంటే డిస్కంటిన్యూటీస్. డిస్కంటిన్యూటీస్ అంటే డినామినేటర్ ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 0. ఇవి నెంబర్ లైన్ పైన మార్క్ చేయండి. మైనస్ ఇన్ఫినిటీ 0 3/2 ప్లస్ ఇన్ఫినిటీ 3/2 ప్లస్ ఇన్ఫినిటీ. చూడండి ఒకసారి ఇక్కడ ఈ ఇంటర్వెల్ లో లెస్ దాన్ 0 ఒక వాల్యూ పెట్టండి. -1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూ ఏమొస్తుంది? 3 + 2 డివైడెడ్ బై -1 -5 అంటే లెస్ దాన్ 0. సో దేర్ఫోర్ ఇక్కడ ఏముంటుంది? పాజిటివ్, ఇక్కడ ఏముంటుంది? నెగటివ్. అన్ని ఆడ్ పవర్స్ ఏ ఉన్నాయి కదా. సో దేర్ఫోర్ మనకి ఏం రాయాలి?
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే పాజిటివ్ ఇంటర్వెల్ రాయాలి. సో ఈ ఇంటర్వెల్ రాయాలి అంటే x బిలాంగ్స్ టు 0 అనేది డిస్కంటిన్యూటీ ఓపెన్ ఇంటర్వెల్. డిస్కంటిన్యూటీస్ ఓపెన్ ఇంటర్వెల్ లో రాయాలి, రూట్స్ క్లోజ్డ్ ఇంటర్వెల్ లో రాయాలి. 3/2. సో therefore domain is nothing but 0, 3/2. డొమైన్ అంటే 0, 3/2 అన్నమాట. అంటే జస్ట్ ఏంటంటే ఈ రూట్ లోపల ఉంది కదా, అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 రాయాలి. లాగరిథం ఎలిమినేట్ చేయాలి అంటే ఇది వచ్చింది మనకి. సో ఇది తీసుకొచ్చి మనకు అంతకుముందు చేసినట్లే వేవికర్ మెథడ్ ప్రకారం చేశాం కదా, దీనికి సొల్యూషన్ కనుక్కోవాలి సేమ్ మెథడ్. ఇంకో ప్రాబ్లం చూడు, జస్ట్ ఇక్కడ ఎలిమినేట్ చేసేటివి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2/0. నెక్స్ట్ ప్రాబ్లం, find domain of root of, చూడండి ఒకసారి, root of log 0.5 x square minus 9 బయట +4 ఉన్నది, బయట +4 ఉంది. log of x square minus 9 లాగరిథం లో ఉంది టు ద బేస్ 0.5 + 4. సపోజ్ దీనికి డొమైన్ కనుక్కోవాలి చూడండి. సో ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 రాయాలి అంటే 1/2 ఇది. greater than or equal to 0. First rule is root of f of x greater than or equal to 0. That is the rule. Now we -4 అటు తీసుకెళ్ళండి. greater than or equal to -4. greater than or equal to -4. ఇప్పుడు లాగరిథం ఎలిమినేట్ చేయాలి. ఈ బేస్ చూసుకోవాలి. ఈ బేస్ 0 to 1 ఉంది. ఈ బేస్ ఎలా ఉంది? 0 to 1. సో దెన్ బై ఎలిమినేటింగ్ లాగరిథం ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాలి. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇక్కడ ఏం రాయాలంటే x square minus 9 బేస్ 0 to 1 ఉంటే లాగరిథం ఎలిమినేట్ చేసేటప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1/2 to the power -4. ఎప్పుడైతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తే ఇక్కడ 0 లెస్ దాన్ రాయాలి. ఎందుకంటే లాగరిథం లోపల ఉంది కదా, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఇది వచ్చింది. ఎప్పుడైతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చిందో ఇది పాజిటివ్ కూడా ఉండాలి, అందుకని 0 లెస్ దాన్ రాయాలి. ఇందాక చూస్తే ఇందాక ప్రాబ్లం లో మనకు బేస్ అనేది 2, అందుకనే మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చే లాగరిథం ఎలిమినేట్ చేసినప్పుడు, ఇక్కడ లాగరిథం ఎలిమినేట్ చేసినప్పుడు బేస్ 0 to 1 ఉంది కాబట్టి x square minus 9 ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1/2 to the power -4. ఎప్పుడైతే ఇటు సైడ్ లెస్ దాన్ ఉందో డెఫినెట్ గా ఇది పాజిటివ్ ఉండాలి కాబట్టి 0 లెస్ దాన్ రాస్తాం. 0 లెస్ దాన్ అంటే మనకి ఏం వచ్చింది? x square minus 9 ఇదెంతమ్మా? ఇది మనకి 2 to the power 4. ఇది 2 to the power 4 అంటే ఎంత? 16. ఇది 2 power -1 కదా, 2 power -1 whole power -4 అంటే 2 power 4, దట్ మీన్స్ 16. నా ఇక్కడ ఎలా వచ్చింది? నెంబర్ 1 ఇందులో ఫస్ట్ పార్ట్ ఇది తీసుకోండి, సెకండ్ పార్ట్ x square minus 9 less than or equal to 16. ఫస్ట్ పార్ట్ అంటే దీనికి సాల్వ్ చేయాలి. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ ఇటు నుంచి రాస్తున్నా.
x square minus 9 greater than 0. x square minus 9 greater than 0 అంటే దీని ఫ్యాక్టర్స్ రాస్తే x plus 3 into x minus 3 greater than 0 roots x equal to minus 3 comma 3. Therefore దీనికి సొల్యూషన్స్ ఏమొస్తాయి x belongs to minus infinity comma alpha union beta comma infinity. Quadratic inequality కదా, ఇది నెంబర్ 1. నెక్స్ట్ దీనికి సాల్వ్ చేయండి. x square minus 9 minus 16 minus 25 less than or equal to 0. That means what you will get? X plus 5 into x minus 5 less than or equal to 0. So దీనికి రూట్స్ ఏమొస్తాయి? minus 5 comma 5. This is alpha, this is beta. What is the solution set? x belongs to alpha comma beta. అంటే x belongs to minus 5 comma 5. This is 2. Now domain అంటే దీనికి ఉన్న కామన్ వాల్యూస్ రాయండి. డొమైన్ ఈక్వల్ టు 1 ఇంటర్సెక్షన్ 2. చూడండి, ఇది లెస్ దాన్ మైనస్ 3 అన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇది మోర్ దాన్ 3 అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇదేమో -5 to 5 ఉంది. దీనికి కామన్ వాల్యూస్ అంటే -3 కి యువతల -5 ఉంటుంది. అంటే -5 నుంచి -3 వరకు, అలానే మళ్ళీ 3 నుంచి 5 వరకు. Therefore x belongs to -5 comma -3 union 3 comma 5. ఇది కామన్ ఇంటర్వెల్, ఇది డొమైన్ అన్నమాట. ఈ రెండింటికి కామన్ వాల్యూస్ అమ్మ డొమైన్ అంటే. ఇంకొక ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం అమ్మ. రేపు రేంజ్ స్టార్ట్ చేద్దాం. చూడండి ఒకసారి. Find domain of root of log 1/3 log 4 x square minus 5 ఇలా ఉంది చూడండి. సో ఇది ఎలా ఉందంటే లాగరిథం లోపల మళ్ళా లాగరిథం ఉంది. log x square minus 5 to the base 4 to the base 1/3. సో రూట్ లోపల ఉన్నది ఫస్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. చూడండి ఒకసారి, రూట్ లోపల ఉన్న వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాయండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, రైట్? రూట్ లోపల ఈ మొత్తం ఉంది కదా, అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నౌ లుక్ ఇట్ హియర్. నేనేం చేస్తానంటే కన్వీనియన్స్ కోసం ఈ లాగరిథం లోపల ఏదైతే ఉందో దాని మొత్తాన్ని క్యాపిటల్ X అనుకుంటున్నాను. దాని మొత్తాన్ని కూడా క్యాపిటల్ X. లెట్ క్యాపిటల్ X ఈక్వల్స్ టు, చూడండి ఫైనల్ గా క్యాపిటల్ X బదులు సబ్స్టిట్యూట్ చేస్తా. లెట్ క్యాపిటల్ X ఈక్వల్ టు log of x square minus 5 to the base 4 అనుకోండి. ఈ లాగరిథం లోపల ఏదైతే ఉందో మొత్తాన్ని క్యాపిటల్ X అనుకోండి. తర్వాత క్యాపిటల్ X బదులు సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏమొచ్చింది మనకి? log of 1/3 క్యాపిటల్ X గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇలా ఉంది. ఓకేనా? ఇప్పుడు లాగరిథం ఎలిమినేట్ చేయాలి. ఈ బేస్ ఎలా ఉంది? 0 to 1 ఉంది. Base lies between
Base lies between 0 and 1. So therefore ఇది ఎలిమినేట్ చేస్తుంటే ఏమొస్తుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, ఎలిమినేట్ చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/3 టు ద పవర్ 0. లెస్ దాన్ వస్తే ఏమని చెప్పా, 0 లెస్ దాన్, ఎందుకంటే క్యాపిటల్ X అనేది గ్రేటర్ దాన్ 0 కూడా ఉండాలి. అంటే క్యాపిటల్ X అనేది 0 to 1, 1/3 టు ద పవర్ 0 అంటే మనకి 1. సో క్యాపిటల్ X బదులు ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఒకసారి, 0 లెస్ దాన్ log 4 x square minus 5 less than or equal to 1, less than or equal to 1. సో ఇప్పుడు ఇది బేస్ గ్రేటర్ దాన్ 1, బేస్ గ్రేటర్ దాన్ 1. సో ఇది ఎలిమినేట్ చేస్తున్నా, అంటే 4 పవర్ 0, 4 పవర్ 0, 4 పవర్ 0, ఇక్కడ లెస్ దాన్ ఉంటే లెస్ దాన్ x square minus 5 లెస్ దాన్ ఇటు పోతే ఏమైంది 4 పవర్ 1, 4 పవర్ 1, 4 పవర్ 0 అంటే 1, లెస్ దాన్ 4. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి, అంటే నెంబర్ 1 ఫస్ట్ సైడ్ 1 లెస్ దాన్ x square minus 5, దీన్ని సాల్వ్ చేద్దాం. సో therefore 0 లెస్ దాన్ x square minus 6, అంటే ఇదేమో ఇటు సైడ్ నుంచి రాస్తే x square minus 6 greater than 0, అంటే మనకేం వస్తుంది x plus root 6 into x minus root 6 greater than 0. సో ఏమొస్తాయి ఫ్యాక్టర్స్, x plus root 6 into x minus root 6 greater than 0. therefore రూట్స్ ఏమొస్తాయి మనకి, x equal to minus root 6 comma root 6. This is alpha, this is beta. Greater than 0 అంటే ఫార్ములా ఏంటి, x belongs to minus infinity comma minus root 6 union root 6 comma infinity. Let us say this is 1. Let us say this is 1. అట్లానే 2, x square minus 5 less than 4, less than 4. సో 4 ఇటు తీసుకురండి, అంటే x square minus 9 less than 0, అంటే x plus 3 into x minus 3 less than 0, అంటే మనకి ఏమొస్తుంది x belongs to minus 3 comma 3, అంటే let us say second equation. therefore మనకి డొమైన్ కనుక్కోవాలి. డొమైన్ అంటే మనకి 1 ఇంటర్సెక్షన్ 2 రెండిటికి కామన్ గా ఉండే వాల్యూస్. డొమైన్ ఈక్వల్స్ టు 1 ఇంటర్సెక్షన్ 2, 1 ఇంటర్సెక్షన్ 2, ఇది 1 ఇది 2, ఓకేనా. సో ఇదేమో మైనస్ రూట్ 6 కంటే యువతల లెస్ దాన్ వాల్యూస్ ఉన్నాయి, రూట్ 6 అంటే ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి. ఇదేమో మైనస్ 3 to 3 ఉంది, మైనస్ 3 అంటే మైనస్ రూట్ 9 కదా, మైనస్ రూట్ 6 కి యువతల ఉంటుంది, 3 అంటే రూట్ 6 కి అవతల ఉంటుంది. కామన్ వాల్యూస్ ఏంటి, మైనస్ 3 to మైనస్ రూట్ 6 యూనియన్ రూట్ 6 కామా 3, ఇది డొమైన్ అంటే కామన్ వాల్యూస్ అన్నమాట. ఓకే, నోట్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. టుమారో రేంజెస్ స్టార్ట్ చేద్దాం. రేంజెస్